హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ముందుగా ఏంటి మరుగుతుంది అనుకుంటున్నారా? అదైతే రసం అనమాట. దానికి మనకు సంబంధం లేదు. సో మనం మ్యాగీ చేయడానికని కిచెన్కి వచ్చాం. సో ముందుగా మనం పెట్టుకుంటున్నాం మూకుడి అలా ఖాళీగా లేకుండా దాంట్లో కొద్ది వాటర్ వేయండి. అది నా మీద చాలా ద్వేషంగా ఉంది, అందుకే టప్ప పేలుతున్నాయి. ఈ లోపల ఖాళీగా ఉండడం ఎందుకని గార్లిక్ చేసుకుంటున్నాను. ఇది ఎందుకంటారేమో, మనం మ్యాగీ మామూలుగా చేయమన్నమాట, కొద్దిగా వింతగా చేస్తాం. సో ఇది చిమ్నీ వాడనమాట. మమ్మీ రియాక్షన్ ఏంటంటే, చేసేదానికి మన చిమ్నీ కూడా అని లుక్ వేశారు. మనం అవన్నీ పట్టించుకోం గాయస్, మనం చేసేది ఎలాగొన్నా బిల్డప్ ఎక్కువ కావాలన్నమాట. సో ఎల్లుల్లిపాయని మనం బాగా చేసుకొని కస్తూరి మేతి కూడా యాడ్ చేయబోతున్నాం. ఇది మన మ్యాగీ ముందుగా పెట్టేసుకొని ఇందాక చేసాం కదా గార్లిక్, దాంతోపాటు దాల్చిన చెక్క, లవంగాలు వేసేసి బాగా ఉడికించుకోండి. సో దట్ ఆ ఫ్లేవర్ అంతా వాటర్కి పడుతుంది. ఈ వాటర్లో మనం మ్యాగీ వేసేసుకోండి. తర్వాత మసాలా కూడా వేసుకుని తిప్పేస్తూ ఉంటే మన మ్యాగీ రెడీ అయిపోతుంది అనమాట. ఎక్కువ బాయిల్ అవ్వనీయకండి గైస్, అప్పుడు బాగా లావ్ అయిపోతుంది అనమాట, తినడానికి బాగోదు. సో కొద్ది పచ్చిగా వేస్తే ఆ వాటర్ అబ్జర్వ్ అయ్యి మంచి సైజులోకి వస్తుంది. కొత్తిమీర కొద్ది డెకరేషన్ కోసం వేసుకున్నాం. మన మ్యాగీ రెడీ అయిపోయింది గాయస్. మన మ్యాగీ చేసి కాబట్టి మమ్మీ రసం కాసేస్తారు, చిక్కుడుకాయ కూర కూడా వేస్తారు అనమాట. ఎంతైనా మన మ్యాగీ కొద్ది డిఫరెంట్ మ్యాగీ కాబట్టి చాలా టైం పట్టింది. నేను ఏదో అనుకున్నా కానీ చాలా బాగుంది గైస్. మ్యాగీ అయితే చాలా బాగుంది. ఎప్పుడు మమ్మీ అంతగా నేను వంటలు చేస్తే మమ్మీయే మెచ్చుకున్నారు. చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇంకా మీకు కాకపోతే వెజిటేబుల్స్ కట్ చేసుకొని అన్నీ వేసుకోవచ్చు. మనకి కొద్దిగా బద్ధకం గట్ట అవన్నీ వేయలేదు. బాయ్ బాయ్ గైస్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.